వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆర్ పొలిటికల్ ప్రేక్షకులకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగం కేవలం కొన్ని శారీరక ఆసనాలు, ప్రాణాయామ ప్రక్రియలకు మాత్రమే పరిమితమైంది కాదు. అది మానవ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడే ఒక అద్భుతమైన జీవన విధానం. భారతదేశంలో జన్మించిన వైదిక, జైన, బౌద్ధ అనే మూడు ప్రధాన దార్శనిక చింతనలలోనూ యోగానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ఈ మూడు సాంప్రదాయాలు యోగాన్ని వేర్వేరు కోణాల్లో విశ్లేషించినప్పటికీ వాటన్నిటినీ అంతిమంగా మానవుణ్ణి దుఃఖాల నుంచి విముక్తి చేసే మోక్ష మార్గం వైపు నడిపించడమే. ఈ మూడు సాంప్రదాయాలలో యోగా సాధన ప్రాముఖ్యతను వివరిస్తాను చూడండి. వైదిక వాజ్మయంలో యోగం అంటే జీవాత్మను పరమాత్మలో అనుసంధానించడం. మహర్షి పతాంజలి తన యోగా సూత్రాలలో యోగాన్ని శాస్త్రీయంగా నిర్వచించారు. ఆయన ప్రకారం యోగిచ్చిత వృత్తి నిరోధ అంటే మనస్సులో నిరంతరం ఉత్పన్నమయ్యే చంచలమైన ఆలోచనలను, ప్రవృత్తులను అదుపు చేయడమే యోగం. దీనికోసం ఆయన అష్టాంగ యోగ మార్గాన్ని నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ప్రతిపాదించారు. ఉపనిషత్తుల నుండి భగవద్గీత వరకు విస్తరించిన ఈ వైదిక యోగ ద్వారా మనిషి అంతఃకరణను శుద్ధి చేసి కైవల్యం లేదా పరమ పదాన్ని సాధించడమే ధ్యేయంగా పెట్టుకుంది. జైనంలో యోగం అనే పదాన్ని ఆత్మను మోక్షంతో జోడించే ప్రక్రియగా పరిగణిస్తారు. జైన ఆచార్యుడైన హరిభద్ర సూరి ప్రకారం ఆత్మను ఉన్నతమైన ముక్తి మార్గంలో నడిపించే ప్రతి పవిత్రమైన క్రియ యోగమే అవుతుంది. జైన మతం ప్రకారం మానవుడి చుట్టూ ఉండే కర్మ పరమాణువులు ఆత్మను బంధిస్తాయి. ఈ కర్మల మాలిన్యాన్ని నాశనం చేయడానికి యోగా సాధన అవసరం. ఇందులో భాగంగా మనస్సు, వాక్కు, శరీరం అనే మూడు ప్రవృత్తులను అదుపు చేయడం ద్వారా ఆత్మ స్థిరత్వాన్ని, అంతిమంగా మోక్షాన్ని సాధించవచ్చునని జైన యోగం చెబుతోంది. బౌద్ధ ధర్మంలో యోగా సాధన అనేది ప్రధానంగా మనస్సును ఒకే చోట లగ్నం చేయడం, అంతర్గత జ్ఞానాన్ని మేల్కొల్పడం చుట్టూ తిరుగుతుంది. బుద్ధుడు బోధించిన ఆర్య అష్టాంగ మార్గంలోని సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే అంశాలు పూర్తిగా యోగా సాధనతో ముడిపడి ఉన్నవే. బౌద్ధంలో విపశ్యన వంటి ధ్యాన ప్రక్రియల ద్వారా చిత్తాన్ని ఏకాగ్రతం చేసి అజ్ఞానాన్ని తొలగిస్తారు. మనసులోని వికారాలను తొలగించి పరమశాంతిని ఇచ్చే నిర్వాణం లేదా దుఃఖ విముక్తిని పొందడమే బౌద్ధ యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. సమస్త భారతీయ దార్శనిక ధారలు మానవ జీవిత పరమావధి ముక్తి అని ఏకకట్టంతో చాటాయి. వైదిక మార్గం చిత్తవృత్తి నిరోధానికి ప్రాధాన్యత ఇస్తే, జైన మార్గం కర్మల క్షయానికి, బౌద్ధ మార్గం నిర్వాణ సాధనకు యోగాన్ని ఆశ్రయిస్తాయి. రూపాలు వేరైన సనాతన భారతీయ యోగా సాధన సరణి మానవాళికి అందించిన ఒకే ఒక్క సార్వత్రిక సందేశం అంతర్గత ప్రయాణం ద్వారా పరమ సత్యాన్ని దర్శించడం. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.